హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ సొరచేపతో పిట్టు. ఇదిగోండి సార్, సొరచేప కడిగేసి శుభ్రం చేసుకుని ఇందులో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇంకో గ్లాసు వాటర్ వేసుకుని ఇది ముందు ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఇది ఉడకబెడుతుంది. ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు, ఓన్లీ ఇవే ఉడకబెట్టేసుకోవాలి. చూద్దామండి. ఇందులో తక్కువ ఉడింది కదండి. ఇలాగా ఇవి ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఉడికిపోయిందండి లెక్క దించేసి ఇప్పుడు స్టవ్ మీద పాన్ 3 స్పూన్లు ఆయిల్. ఇక చేప తీసుకున్నాం కదండి, మనం చేప చూపించాం కదా. ఇప్పుడు ఇంతంత పాయలు, ఉల్లిపాయలు 2 పెద్దవి, 2 పచ్చిమిరపకాయలు, ఎల్లుగుడ్లు 10, కొంచెం కొత్తిమీర, గరం మసాలా స్పూను, జీలకర్ర పొడి 10 స్పూను, ధనియాల పొడి స్పూను, కారం 2 స్పూన్లు. నీ స్కోర్ కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కొత్తిమీర, కరివేపాకు. నూనె వేడెక్కింది, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కలిపేసి ఇందులో ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. కూర సరిపడా వేసేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు బాగా వేసాను. మూత పెట్టుకున్నాం. కూర చాలా బాగుంటుందండి, ముద్దలా ఉంది, బాగుంటుంది. 1 ఇంచు అల్లం, 1 ఎల్లుల్లిపాయ, చిన్న ఎల్లుల్లిపాయ. మసాలా నూరుకుంటుంది, 1 కాలంలో నూరుతున్నాను. ఇలా ఇప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే అవి బాగుంటుంది. దీని కింద క్లాత్ వేసుకున్నాను అనుకోండి, అక్కడ సౌండ్ రాదు. ఇలా నూరుకుని వేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా బాగుంటుంది. స్మెల్ అది ఓపికగా వండుకుంటేనే ఏదైనా బాగుంటాయి. ఒకసారి తీసుకున్నాం. ముక్క బాగా ఆగాలి. ఇప్పుడు ఎల్లిపాయల గుడ్లు వేసేస్తున్నాం. ఎల్లిపాయల గుడ్లు, ఎండు గుడ్లు. ఎల్లిపాయల గుడ్లు వేసుకుంటే బాగుంటుంది అండి కూర. ఇదిగోండి, చల్లనీళ్ళు వేసుకున్నాను. దీన్ని ఒలుసుకున్నాం. బాగా ఉడుకున్నాము. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాం కదా, వేసుకున్నాం. పప్పు తీసుకోవాలి. బంగాళదుంప పులిసినట్టే అండి. ఇలా వచ్చేది తొక్క, పైపర్ అంతా ఇలా తొక్క. బంగాళదుంప పులుసుకుంటాం కదా మనం ఉడకబెట్టాక, అలాగే పులుసుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు వేయమా, కొంచెం వేగాలి. ఇదిగోండి, సొరచేప ముక్కలు అన్నీ ఒలిచేసుకున్నాను శుభ్రంగా. తొక్కలు తీసి ఒలిచేసుకున్న దాంట్లో ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు అందులో వేస్తాం కదండి. ఇట్లా సరిపడా వేసుకుని దీన్ని బాగా కలుసుకోవాలి. వేసుకుందాం. ఇందులో స్మెల్ బాగా వస్తుంది. అల్లం వేగింది, ఎల్లిపాయ వేగింది, అల్లం వెల్లిపాయ వేసింది కదా, బాగా వస్తుంది. అల్లం వెల్లిపాయ వేసాను కదండి, వేగిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా తీసుకేసుకోవాలి. చూడండి, దుమ్ము ఉంది కదా, వెన్నుపోటు. ఇది కూడా తినేయచ్చు. ఇందులో ఏం ఉండదండి, వేస్ట్. చక్కగా ఉంటాయి, నవ్వులుతుంటే దుమ్ములు, బిలేకుంటాయి దుమ్ములు. ఇలా బాగా మొత్తం అన్నీ కలిపిలా కలుపుకున్నాక ఉల్లిపాయలు వేగాయి కదా, కరివేపాకు వేసాక కరివేపాకు స్మెల్ వస్తుంది. ఇది కలిపి ఇందులో వేసుకోవడం. దుమ్ములు కూడా తినేయవచ్చు, చాలా బాగుంటాయి.
సన్న ముళ్ళు ఉండవండి, ఏకంగా వెన్నిపట్టు ముళ్ళే ఉంటుంది. ఇందులో ఇంక నీళ్ళు వేయకూడదు, బాగా కట్టుకోవాలి, బాగా వేగాలి. సిమ్ కాకుండా హై కాకుండా పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోదు. మనం ముందు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకున్నాం కదా, ఆ ఉప్పు సరిపోద్ది. చాలా కొంచెం వేసుకుందాం టేస్ట్. స్మెల్ అయితే అదిపోతుంది. ఇప్పుడు కారాలు చెప్పలేము కదండి, ఆ టేస్ట్ కాదు వేసుకుంటాం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అట్లా ఏది వేస్ట్ అవ్వదు, ఎందుకంటే అన్నీ తినేది. దుమ్ములు ఉమ్ములు అన్నీ కలిపి వండేసుకోవాలి తీసుకేసి. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది కూర. చూడండి బాగుంది కదా. కొంచెం కలుపుకుంటే బోర్డు అన్నం కలుస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేగిపోయింది. సారీ, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సొరచేప పిట్టు రెడీ. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. సొరచేప పిట్టు రెడీ. కొంచెం టేస్ట్ చేసి చూపిస్తానండి. బాగుంది. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయి చాలా బాగుంది. అన్నం అంతా తినేవచ్చు. మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.